హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది కాయలతో కూర చేస్తున్నానండి. దొండకాయలండి ఒక 15 కాయలు ఒక ఆవిరి మీద పెట్టుకున్నాను. నూనె చుక్కేసి నీళ్ళు వేయకుండా చేశాను. అలా నూనె, 2 ఉల్లిపాయలు, దీంట్లో 2 పచ్చిమిరపకాయలు చీల్చేసాను. పోపుకి జీలకర్ర, ఆవాలు, మిరపకాయ, కరివేపాకేనండి. కారం, దీంట్లోకి మెయిన్ జీలకర్ర, ధనియాలు, 2 మిరపకాయలు మిక్సీ వేసానండి. అంతేనా. కొంచెం టమాటా, కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అంతేనండి. సింపుల్గా చేసుకునే కూర చూపిద్దామని దొండకాయలో ఇంకో మోడల్ చేసినట్టు ఉంటుందని చేశాను. చూడండి, ఇది ఊరికేనే ఇంట్లో చేసుకునే కూరేనండి, అందరూ చేసుకునే కూరేను. చేసి చూద్దామని ఇలా చేస్తే బాగుంది అనిపించింది, చేసి చూస్తున్నాను. దీంట్లో పల్లి పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను పల్లి పొడి వేయకుండా చేస్తున్నాను, ఈసారి వేసి చూపిస్తాను. పల్లి పొడి కూడా పల్లి కానీ నువ్వుల పొడి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వేయంగానే ఉల్లిపాయలు వేసేసుకున్నామండి. ఉల్లిపాయ టమాటా మగ్గితే కూర అయిపోయినట్టే ఉంటుందండి. దొండకాయలు కాయలుగా దానికి బట్టి చాలా బాగుంటాయి. టమాటా వేస్తాం కదా, పులుపు పడుతుంది. ఇవ్వండి, ఉల్లిపాయ వేద్దాం. 2 పచ్చిమిరపకాయలు చీల్చుకున్నామండి. 2 పచ్చిమిరపకాయలు చీల్చాను. అది కూడా టమాటాలు వేస్తాం కదా, బాగుంటుందని వేస్తాము. ఒక టమాటా అండి. దీంట్లోకి పసుపు వేసుకున్నాం. దాంట్లో ఏం వేయకుండానే ఉడకబెట్టానండి నేను. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నామండి. మూత పెట్టి చూపిస్తానండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల్లో చూపిస్తామండి. మూత తీసేస్తున్నాను. చూడండి, ఇలా ఉడికినాయి. ఊరికే ఇంట్లోకి గొడవ చేసుకోవడానికి వీలయ్యే కూరలుగా చూపిస్తున్నానండి. ఇవ్వండి, దొండకాయలు కాయలుగా చేస్తున్నా కదా, ఊరికేనే మామూలుగా వండేసాం కదా. దీంట్లో కారం వేద్దాం, చూసుకొని వేసుకోండి. తినలేని వాళ్ళని 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాయి కదా. ఇది ధనియాల పొడి, ఇది మెయిన్ అండి. ఇదే టేస్ట్ అండి. అంటే ఏం మసాలాలు వద్దు, మన పొళ్ళు, మన పల్లి పొడి, పుట్నాల పొళ్ళు ఇవేం వద్దు అనుకున్న వాళ్ళకి ఇది కన్వీనియంట్ అయిన కూర అండి. ఇది బాగుంటుంది. లేకపోతే ఆ పొళ్ళు వేసుకుంటే, నేను శనగపిండి వేసి వరకు చేశాను కాయల్ని. ఈజీగా అవడానికి అన్నం మీద కుక్కర్ మీద 4 కాయలు పెట్టేసుకున్నామంటే ఇలా ఉల్లిపాయలు అవి వేయించేసుకొని రెడీ పెట్టుకుంటే, ఇవి కాయలు వేసేసుకొని ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేసుకున్నామంటే కూర అయిపోతుందండి. ఇంతే. ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీసేసానండి. ఇంతేనండి. కూర చూడండి ఎంత బాగుందో. ఆ జీలకర్ర, ధనియాల పొడి వేసాం కదా, ఉల్లిపాయ మీద కొత్తిమీర కూడా కొంచెం వేస్తున్నాను. కాయలుగా ఉల్లిపాయ, టమాటా రేట్లు పుల్లగా ఉంటాయి. జీలకర్ర, ధనియాల పొడి చూస్తేనే చూడండి ఎంత బాగుందో. ఇలా ఊరికే నూనెలో కూడా వేయించుకొని చివరిలో ఇది కూడా వేసుకుంటే గ్రేవీ కూరలాగా ఉంటుంది. పలసం చేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఇలా అన్నంలో కలుపు తినడానికి బాగుంటుందని చేశాను వేడివేడిగా. ఇంతేనండి. దొండకాయలు కాయలుగా కొంచెం మసాలా కర్రీగా వచ్చేసాను. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ చేస్తున్నారు. డౌన్కి వెళ్ళిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.